ఇక్కడ చూడండి. ఈ1లో నేను ఏ లెటర్ ఎంటర్ చేస్తే, ఆ లెటర్‌తో మొదలయ్యే పేర్లు మాత్రమే ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. సార్ట్ అవి. ఇక్కడ 100 నేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ కే అని ఎంటర్ చేస్తాను. చూసారా? కేతో స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఎం ఎంటర్ చేస్తాను. ఎంతో స్టార్ట్ అయినాయి. ఈ విధంగా ఎట్లా అవుతది? అంటే ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. ఈ ఫార్ములాను నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ సార్ట్ చేయాలనుకున్నాం కదా! సార్ట్ బ్రాకెట్ ఓపెన్. సార్ట్ ఏం చేయాలి? దీనిలో నుంచి జల్లెడ పెట్టాలి. ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఫిల్టర్ చేయాలి? A2 టు A101 కామా. ఏం ఫిల్టర్ చేయాలి? అంటే ఈ పేర్లలోని మొట్టమొదటి అక్షరం అంటే లెఫ్ట్‌లో 1 అన్నమాట. లెఫ్ట్ అనే ఫార్ములా. లెఫ్ట్ బ్రాకెట్ ఓపెన్ A2 టు A101 కామా. ఓన్లీ 1 అని పెట్టాలి. ఎందుకంటే ఫస్ట్ లెటర్ చూస్తది. 1 ఈజ్ ఈక్వల్ టు ఈ1లో కదా మనం ఎంటర్ చేస్తున్నాం లెటర్ ఈ1. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేయాలి. బ్రాకెట్ క్లోజ్ చేస్తే తర్వాత మనం ఇంకొక బ్రాకెట్ మర్చిపోయినాం. ఇక్కడ 2 బ్రాకెట్స్ క్లోజ్ చేయాలి. చేసేసి ఎంటర్ చేస్తే చూసిరా పేర్లు వచ్చేసినాయి. ఇక్కడ మీరు పి ఎంటర్ చేస్తారు. పీతోనున్న పేర్లు వచ్చేసినాయి. ఈ రకంగా మనము ఎన్ని పేర్లున్నా గానీ, మనకు కావాల్సిన లెటర్‌తోని స్టార్ట్ అయ్యేవి మనము వెంటనే ఫిల్టర్ చేసుకొని సార్ట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనం సెర్చ్ చేయొచ్చు ఈజీగా పెద్ద లార్జ్ డేటాబేస్‌లో. ఇది 3 ఉన్నాయి ఇక్కడ. సార్ట్, ఫిల్టర్, లెఫ్ట్ 3 ఫార్ములాస్ కంబైన్డ్‌గా. అడ్వాన్స్‌డ్.